హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే ఈరోజు ఎపిసోడ్ చూసాక నాకు డెమోన్ అండ్ రీతు రిలేషన్ మధ్య వీళ్ళు ఇలాగే ఉంటే లాస్ట్ వరకు టాప్ 5 కంటెస్టెంట్స్ గా వెళ్తారో వెళ్ళరా అని నాకు మాత్రం క్లియర్ కట్ కనిపించింది. అండ్ వీళ్ళిద్దరి మధ్యన ఒక డిస్కషన్ ఏదైనా జరిగింది, అది జరిగినప్పుడు వాళ్ళిద్దరు అంటే తిను అలుగుతాడు, తను అరుస్తుంది. బట్ తిని చెప్పిన పాయింట్స్ ఏవైతే బట్ నాకైతే డెమోన్ పరంగా డెమోన్ కొంత కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే డెమోన్ ఏదైనా కూడా ఆ సిచ్యువేషన్ మూడ్ స్వింగ్ లో ఒకళ్ళ మీద కోపం అవ్వకుండా, ఒకళ్ళ మీద ఏదో అరిసేసి ఏదో పోర్ట్రేట్ చేయాలని కాకుండా తన మట్టుగా తన తర్వాత మాట్లాడాలనుకుని కూర్చోవడం జరుగుతుంది. నాకైతే అది కరెక్ట్ అనిపిస్తుంది. బట్ రీతు అలా కాదు. ఏదైతే ఇవాళ నామినేషన్స్ కూడా ప్రక్రియ జరిగినప్పుడు ఇదే విషయం నువ్వు ప్రతిసారి ఏదైతే గొడవ పడుతున్నావో అని చెప్పి డెమోన్ నామినేషన్ చేయడం రీతు తట్టుకోలేకపోయిందో లేదో కానీ నాకు అర్థం కాలేదు. కానీ తిని ఏదైతే చేశాడో ఆ విషయాన్ని పట్టుకొని గీర్లు అయిపోయి పిచ్చి అయిపోయి నువ్వు నాకు చేయడం నాకు నచ్చలేదు, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు నాకు అరుస్తున్నావు, నువ్వు నాకు చెప్తున్నావు, ఏదేదో మాట్లాడుతుంది. బాత్రూంలోకి వెళ్ళి ఏడవడం ఎంత పెంట చేసిందంటే నాకు అర్థం కావట్లేదు. రీతు ఇంకో విషయం, అక్కడైతే ఏదైతే సిగరెట్స్ తాగుతారో గార్డెన్ ఏరియాలో ఆ పక్కన కూర్చున్నప్పుడు కూడా వీళ్ళిద్దరు కూడా ఏదైతే మాట్లాడుతుంటారు, రీతు నువ్వు అలా చేస్తావని నేను చెప్పలేదు, నేను ఇలాగ అనలేదు, ఆ కంట్లో నీరు రాకుండా ఆటోమేటో నాకు అక్కడ నిజంగా చెప్పాలంటే అనకూడదు. కానీ ఎందుకంటే ఒక ఆడపిల్లకి తను చేస్తుంది ఒక యాక్టింగ్ లాగే అనిపిస్తుంది తప్ప తనకు నిజంగా బాధపడి అంటే తిని నామినేట్ చేశాడు, నేను ఎక్కడ బ్యాడ్ అయిపోతాను లేకపోతే ఎక్కడ నాకు డౌన్ ఫాల్ అయిపోద్ది అని చెప్పి నేను ఎప్పుడు నాకు ఎంత కోపం వచ్చినా ఎంత బాధ వచ్చినా నేను నామినేట్ చేయలేదని చెప్పి తను వచ్చి పోర్ట్రే చేయడం జరిగింది. ఆయన తిను మాత్రం నువ్వు ఎప్పుడు నాకు అరవకుండా నీట్గా చెప్పు, నేను ఎంత సైలెంట్గా ఉన్నా అని చెప్పను. అండ్ ఇంకో విషయం, ఏదైతే డెమోను వీళ్ళు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే వీళ్ళు ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుతుంటే 3 hours తర్వాత కళ్యాణ్ రావడం జరిగింది తనుజతో మాట్లాడుకొని. ఆ విషయాన్ని అడిగితే తను చిన్నపిల్లాడలే అని చెప్తే తనకు కూడా మన మార్నింగ్ తీశారు. నాకు అర్థం కాదు, వీళ్ళిద్దరు గేమ్ ఆడడానికి ఎట్లేదా మాట్లాడుకోవడానికి ఎట్లేదా, ప్రతిదీ డిస్కషన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే నామినేషన్స్ ప్రక్రియ జరిగిందో ఈరోజు ఎపిసోడ్లో ఫుల్ ఎపిసోడ్లో మాత్రం మొత్తం నామినేషన్. ఈరోజు నామినేషన్స్ అంత ఫైర్గా నాకైతే అనిపించలేదు. కొన్ని దివ్య మాత్రం చాలా గట్టిగా చేసింది. అండ్ మన బర్నీ గారు ఎమాన్యుయల్ మధ్య కాన్వర్జేషన్ ఉంది, ఏదైతే నామినేషన్స్ చాలా చక్కగా జరిగింది. ఈ నామినేషన్స్ కోసం నేను వేరేగా షార్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ గురించి మాట్లాడారు. కళ్యాణ్ గురించి కూడా నేను షార్ట్ చేశాను. బట్ కళ్యాణ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తగ్గ స్టార్ట్ అని 3 weeks కనిపించలేదు, తర్వాత నుంచి కనిపించాడని నాకు ఒకటే అర్థం కాదు. కళ్యాణ్ ఏది మాట్లాడి ఏది చెప్తాడో తను అది కరెక్ట్ అనుకుంటాడు. అది సిచ్యువేషన్ కరెక్టా, అక్కడ పాయింట్ కరెక్టా లేదా అనవసరం, తను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. ఏదైతే సుమనన్న నేనైతే ఓడిపోవచ్చు ఏదైనా అవ్వచ్చు, బట్ సుమనన్న పాయింట్ ఏంటంటే సుమనన్న పాయింట్ పెట్టడం రాలేకపోయింది. కానీ అక్కడ వచ్చి ఫస్ట్ నుంచి నువ్వు ఏటి చెప్పావు అది లైవ్ చూసి నాకైతే తెలుసు. తను వచ్చి ముందు పెట్టండి, వేగంగా పెట్టండి, నీట్గా ఎవరు ఎక్కువ పెడితే అలాగే ఇస్తాను అన్నాడు. కానీ అన్ని చూసుకొని ఇస్తాను, 6 పెడితే ఈక్వల్ గా పెడితే అప్పుడు వచ్చి బిర్జి తిన్నగుందా లేదు చూస్తాను. అప్పుడు కూడా వాళ్ళిద్దరు 6 దగ్గర ఆగిపోతున్నప్పుడు తిన్నగలేదన్నా నువ్వు తిన్న చేసుకో, లేకపోతే ఇద్దరు బట్టి తేడా వస్తుంది, లేకపోతే ఇంకోటి పెట్టు అని చెప్పాలి. ముందు నుంచే కూడా నేను తిన్నక బ్రిడ్జి చూడండి, తర్వాత వచ్చి ఇప్పుడు వచ్చి చెప్పానని చెప్తున్నాడు. కానీ నాకు అర్థం కాదు. అండ్ ఇంకో విషయం ఏదైతే సంచాలకుగా తను ఫెయిల్ అయ్యాడు, అది ఎందుకంటే చెప్తాను. అక్కడ వచ్చి తనూజ రీతు ఎవరు అరవని ఈ మనిషి ఎవరు పెట్టారు, ఈ గేమ్ చూడలేదంటే ఈ మనిషి కళ్యాణ్ అనే మనిషి నాకు అర్థం కాదు. ఏం చూసాడైతే వీళ్ళిద్దరు ఏవైతే బాక్సులు ఎగరేస్తున్నారో ఎన్ని ఎగురుతున్నాయో చూసాడు, ఎవరి ముందు పెట్టాడో చూసాడు. అది వీళ్ళపోని ఈ టాప్ మూమెంట్ లో సుమన్ గారి దుక్కే వాళ్ళందరూ చూస్తున్నారు. అండ్ అది తెలియలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే సంజన గారికి రీతు నామినేట్ చేసి చెప్పిన పాయింట్స్ అయితే నాకు ఏవి కరెక్ట్ అనిపించలేదు. సంజన గారు మాత్రం ఒకటి ఏమైనా పాయింట్స్ చెప్పాలనుకుంటే ఆవిడ కరెక్ట్గా చెప్పగలగాలి, ఆవిడ కొన్ని పాయింట్స్ చెప్పుకోలేదు. రీతుకి ఏదైతే సపోర్ట్ అని కొన్ని విషయాలు సంజన గారు మాట్లాడు, ఇదే విషయం తనూజాకు ఒకటే అది మంచి వేలో కాదు చెడ్డ వేలో చెప్పి నాకు అర్థం. ఇప్పుడు వరకు ఒక పర్సన్ ఫ్రెండ్ అని చెప్పి సేవ్ చేసిన వాళ్ళు చూశాను, పాయింట్స్ సేవ్ చేసిన వాళ్ళు చూశాను. తనూజ మాత్రం ఇవి లేట్ అని చెప్పిందంటే నువ్వు మానుకోవాలి, నువ్వు సింగిల్గా ఆడాలి, నీ ఒక్క గేమ్ నువ్వు
ఆడాలని చెప్తే మరి తను ఎందుకు అక్కడ డిఫెండ్ చేసుకోలేదు. అండ్ రీతును దివ్య మధ్య జరిగిన గొడవ అయితే దివ్య మాత్రం మామూలుగా మాత్రం వేసుకోలేదండి ఎపిసోడ్ లో. అది మాత్రం షార్ట్ హైలైట్ గా వస్తుంది, అది చూడండి ప్రతి ఒక్కరు. అండ్ ఈ రోజు ఎపిసోడ్ అలా జరిగింది. షార్ట్స్ మాత్రం నేను పిచ్చగా చేశాను. ప్రతి ఒక్కరు నా షార్ట్స్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో నామినేషన్స్ ఎవరు కరెక్ట్ గా చేశారు, ఎవరు జెన్యున్ గా చేశారు, పాయింట్ టు పాయింట్ ఎవరు కరెక్ట్ గా చెప్పారో నేను షార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు షార్ట్ చూడండి. థ్యాంక్ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.